అందరికీ నమస్కారాలు. అందరికీ రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ శుభాకాంక్షలు. చాలామందికి ఈ వీడియో రీచ్ కావాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మంచి ధరలు అయితే లభించినాయి. ఏ వాటికైనా కూడా పర్లేదు, కాస్త సీడ్ గురించి తప్ప కాస్త లావు రకాలకైతే మంచి డిమాండ్ అయితే లభించింది. ఈరోజు వచ్చేపట్టుకు మనకు 22,500 బస్తాలు అయితే రావడం జరిగింది మిర్చి మార్కెట్ యార్డ్కి, బ్యాడ్కి. ముందుగా ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సంక్రాంతి పండుగ అందరి ఇళ్ళలో మంచి పంటను తీసుకొని వచ్చి గిట్టుబాటు ధర రావాలని కోరుకుందాం. అలాగే చూసుకున్నట్లయితే పొద్దున ఒక వీడియో అయితే పెట్టాను. చాలా మటుకు సీడ్స్ గురించి ఎప్పుడు అమ్ముకోవాలి, వాటి రేట్స్ గురించి నాకున్న ఎనాలిసిస్ ప్రకారం నేనైతే చెప్పడం జరిగింది. ఆ వీడియోకి నచ్చిందిగిన లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఈ చాలా మందికి రీచ్ కావాలన్నమాట. కొత్తగా పంట వేసిన రైతులకి లేట్ అయితే చేయను, ఫుల్ కంటెంట్ వీడియోలు అయితే డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఈరోజు వచ్చేసి మటుకి 13వ తారీఖు 1వ నెల జనవరి 2025. ఇక వచ్చేసి మనకు ఈరోజు మార్కెట్ అయితే ఉంది. అది మధ్యాహ్నం అయితే తెలిసిందనమాట. ఏమనుకోద్దండి, చాలామంది ఒకరు కామెంట్ పెట్టారు, అన్న ఈరోజు మార్కెట్ ఉందా అని. నాకైతే లేదనే అనుకున్నాను, ఈరోజు భోగి ఉండదేమో అనుకున్నాను. అయినా మేబీ ఇంత బస్తాలు వస్తాయి అనుకోలేదు. దాదాపు కొత్తవే 70,000 చిల్లర రావడం జరిగింది. ఒక 20,000 ఏసీవి అయితే రావడం జరిగిందనమాట. వాటి రేట్స్ కూడా తెలియపరుస్తాము. ఈరోజు వచ్చేపట్టుకు డబ్బీ తమ్నేల్లో చూస్తే తెలిసిపోతుంది. 43,109 రూపాయలు అయితే ఈ విత్తనకాయకు సంబంధించిన డబ్బీకి రేట్స్ పడిందనమాట. చాలా మటుకు ఆల్మోస్ట్ ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సరుకులు కూడా మంచి డిమాండ్ అయితే లభించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చూసుకున్నట్లయితే డబ్బీ 35,000 వరకు పోవడం జరిగింది. అంటే మన సరుకులు ఇప్పుడు 43,109 సంచులు వచ్చి కూడా అది కూడా 15 బస్తాలు, అంటే దాదాపు 4 క్వింటాలకు అట్లా పడిందనమాట. ముఖ్యంగా రేట్లు అయితే పర్లేదు ఈరోజు మార్కెట్ అయితే. ఇక మనకు కడ్డీ కూడా ఆల్మోస్ట్ 35,555 రూపాయలు పోయింది ఈరోజు డబ్బీ. అది వచ్చేసి ఈ ఆంధ్ర సరుకే అని చెప్పడం జరిగింది. అది ఒక 30 నుంచి 40 బస్తాలు అయితే ఉండడం జరిగింది. చాలా మటుకు ఎక్కువ బస్తాలు కూడా రేట్స్ అయితే ఈరోజు పన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మన ఆంధ్ర సరుకులకు డిమాండ్ ఉంటుందా లేదా అనుకున్నాను. పర్లేదు, ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు రేట్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఎనాలిసిస్ పక్కకు పెడితేగిన ఈరోజు పట్టుకు 2043 క్వాలిటీలకి పర్లేదు. కొత్త వాటికైతే 15,000, ఏసీ వచ్చేసి 14,000 టాప్. ఎందుకంటే అది ఎక్కడ జరుపుకోకుండా 2043. ఎందుకంటే చాలా మటుకు ఈ స్టాకులు కూడా చాలా మటుకు 2043 స్టాకులు ఎక్కువ ఉండడం జరిగిందన్నమాట ఏసీలలో. అందులో కొత్తవి తీసుకున్నారు కానీ పాత వాటికైతే డిమాండ్ లేదు. ముఖ్యంగా ఇక డబుల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు కొత్తగినైతే 21,200. మనకు ఏసీ కడ్డీ చూసుకున్నట్లయితే ఏసీ 16,000, 17,000 టాప్. మనకు డబ్బీ కూడా 18,000 టాప్. మోస్ట్లీ ప్రాపర్లీ థమ్స్అప్ కలర్ ఉన్న కార్పెంట్ కలర్ ఉంటే గిన మనకు 18,000 పడుతుంది. చాలా మటుకు ఎక్కడో మనకు ఏసీల్లో 20,000 కడుగుతున్నారని ఉంది, కానీ ప్రాస ఎక్కడా నడవటం లేదనమాట. ఇక చూసుకున్నట్లయితే గిన ఈరోజు వచ్చే మటుకు మనకు 82,000 బస్తాల్లో చాలా మటుకు కొత్తవి రావడం జరిగింది. సీడ్స్ అయితే గిన దండి కుప్పలు వచ్చినాయి అనమాట. మనకు 80,000 బస్తాలు అంటే ఆషామాషికి కాదు. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది. ఇక ఈ సంక్రాంతి పండుగ తరఫు నుంచి చాలామంది కటింగ్స్ అయితే పెట్టుకున్నారనమాట. ఇక కటింగ్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చిన మటుకైతే 5531 11,500 టాప్ కొత్త, మోస్ట్లీ 12,000 ఒరిజినల్ క్వాలిటీ. ఇంకా తేజాలు అయితే మనకు 14,500 నుంచి 15,000 వరకు పోవడం జరిగింది. పర్లేదు, బ్యాడ్ మార్కెట్లో ఈరోజు చూస్తున్నాను తేజాలకైతే డిమాండ్ ఉండడం వల్ల. చాలా మటుకు ఈ తెల్లగాయలు, మచ్చకాయలు కూడా మంచి రేట్ అయితే వచ్చింది. వాటి గురించి కూడా వివరిస్తాను. ముందుగా చూస్తున్నాము 10,081 వచ్చేసి ఈరోజు 12,000 టాప్ కొత్తవి. ఏసీ వచ్చేసి 10,000. 5531 ఏసీ వచ్చేసి 9,9,500 టాప్. కొత్తవి అయితే 12,000 టాప్. 341 పాతవి అయితే 9,500, కొత్తవి అయితే 10,500 అనమాట. ఇంకా 355 చూసుకున్నట్లయితే 12,500, కొత్తవి అయితే పాతవి అయితే 11,000 అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఆర్మూర్ వచ్చేసి ఈరోజు కొత్తవి అయితే 11,500, పాతవి అయితే 9,500, 9,200 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపట్టుకు. ఇక డీడీ దేవునూరు డీలక్స్ అయితే 11,500 టాప్. కొత్తవి అయితే పాతవి అయితే 11,000 లోపలే వెళ్ళడం జరిగింది అనమాట. గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు 13,500 అయితే టాప్ కొత్తవి. పాతవి అయితే 14,000 వరకు కూడా పోయినాయి. 1 లాట్ 2 లాట్లు, అంతకుమించి అయితే పెద్దగా వెళ్ళలేదు. అన్ని 12,000 లోపలే పోవడం జరిగింది. తేజకు కూడా మంచి డిమాండ్ అయితే లభించింది. మీడియాలు కూడా మనకు చూసుకున్నట్లయితే 11,000 వరకు నడిచినాయి తేజాలు అయితే. గుంటూరు అయితే మనకు మీడియాలో 9,000 అట్లా నడిచినాయి. 5531, 273 ఈ
ఈ సెగ్మెంట్ అంతా కూడా మనకు మీడియాలో వచ్చేపాటికి 8-8.5 టాప్ అని చెప్పుకోవచ్చు. బాగుంటే 9-9.5 అనమాట. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 4 నుంచి స్టార్టింగ్ 6,000 టాప్ అనమాట. 4 నుంచి స్టార్టింగ్ 6-6.5 వరకు పోవడం జరిగిందనమాట. ఇక డబ్బీ కడ్డీ మీడియాలు కొత్త మీడియాలు అయితే 18,000 టాపు. మనకు 12,000 కాటి నుంచి స్టార్ట్ అయ్యి 18,000 వరకు టాపు. మనకి ఏసీ అయితే మీడియాలు 8 నుంచి 14,000 టాపు. కడ్డీ కానీ డబ్బీ కానీ. డబుల్ డీ చూసుకున్నట్టయితే 16,000 టాపు మీడియాలు. అంటే ఎక్కువ స్టాక్ లేదు డబుల్ డీ, అది బాగా గుర్తించండి రైతులు. ఇక మోస్ట్లీ మనకు ఈరోజు మార్కెట్ వేటికి డిమాండ్ ఉందంటే లావు రకాలకి. 2043 ఒకటే కాదు, సర్పన్ 102 ఈరోజు 14,500 టాప్ కొత్తవి. వెనుక మనకు మీడియాలకి అయితే చూసుకున్నట్లయితే 13,000 13,500 టాప్. ఏసీకి అయితే 14,000 టాప్ సర్పన్ 102. ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 13,500. 6263 14,000 టాపు. ఇవి మీడియాలు చూసుకున్నట్లయితే 10-11,000. మనకు 2043 మీడియాలన్నీ 6 నుంచి 9-9.5 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ రకాలు అయితే 4 నుంచి 7,000 అయితే ఎండ్ అయిపోయినాయి 2043 క్వాలిటీలు కూడా. ఇక షార్క్లు, కర్నూలు డీడీలు ఇవన్నీ రాలేవు అనమాట. ఇక మనకు చూసుకున్నట్లయితే చాలా మటుకు నంబర్ 5 ఈ సూపర్ 10 కూడా ఈరోజు బాగానే ఉంది. 13,500 కొత్తవి అయితే పాతవి అయితే 10-11,000 టాపు. మీడియాలకి చూసుకున్నట్లయితే 9,000. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 3 నుంచి 6-6.5 టాప్ అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. డబ్బీ తెల్లగాయలు వచ్చేసి 3,900. కడ్డీ తెల్లగాయలు వచ్చేసి 4,200 అనమాట. కలర్ని బట్టి పోతున్నాయి. ఈరోజు 5531 ఇవన్నీ చూసుకున్నా కూడా మంచి రేట్లు లభించినాయి. తెల్లగాయలకి అయితే 3-3.5 వరకు అయితే పోవడం జరిగింది. 2043 కూడా 4,500 వరకు కూడా పోయినాయి తెల్లగాయలు అయితే అంటే డిమాండ్ బట్టి మనకు సగం కాయ మచ్చ, మనకు కాస్త కూస్తో మనకు షేపులు బట్టి ఉన్నాయన్నమాట. థమ్స్అప్ కలరు ఇట్లుంటే మనకు ఫుల్ కనపడుతుంది అనమాట. మార్కెట్లో ఎక్కడ చూసినా మనకు ఇదే సరుకులే కనపడుతున్నాయి అనమాట. ఏ ఫోటోలలో చూసినా అన్ని తెల్లగాయలు మచ్చలు చాలా ఎక్కువగా ఏర్పడుతున్నాయి. చాలామంది రైతు సోదరులు మచ్చకైతే స్ప్రే చేసుకోండి. ఈ మచ్చ కానీ లేకుంటే కాయల మీద జీడి పడుతుంది. మీరు రోగర్ అట్లాంటిది స్ప్రే చేసుకున్నా కూడా ఈ గుడ్డ మనకు నీమాయిల్ స్ప్రే చేసుకున్నా కూడా ఈ గుడ్డ దశను అయితే పగలు కొట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ లాస్ట్లో చాలామంది పొరపాటు చేసి ఈ మనం ఇంత పంట పండించి లాస్ట్కి షైనింగ్ కాయ కలర్ లేకుంటే చాలా ఇబ్బందికి గురవుతాం. ఎవరైనా డ్రిప్ ఉన్న వాళ్ళకైతే 0.234 నత్రజని బాసం ఉన్న కంటెంట్ కానీ వదులుకోవచ్చు డ్రిప్కి. లేదంటే టోలిబ్రో 2 అని గ్రోమర్ వాళ్ళది ఉంటుందన్నమాట. అది కూడా తీసుకొని వదులుకోండి కాయలు షైనింగ్ రావాలంటే. మనకు లేదు చాలామంది పూత నిలవలు లేదంటే టోలిబ్రో 1 అంటే ఫిట్ సాయిల్ అని ఉంటుందన్నమాట. అది గ్రోమర్లోనే దొరుకుతుంది. లేదు 13-40-13 వదులుకుంటామని కూడా మంచి బెస్ట్ మంది అనమాట. మీరు ఐసీఎల్ కానీ ఏరిస్ కంపెనీ కానీ గ్రోమర్ కానీ ఏదైనా తీసుకోండి 13-40-13. మనకు కాయలు లావు కావాలనుకుంటే 0.52-34 నత్రజని భాస్వరం ఉంటుందన్నమాట. అది కూడా కాయలు షైనింగ్ వచ్చడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే నేను డైలీ ఈ వీడియోలతోనే సతమతం అవుతున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న లేస్తేనే మార్కెటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలామంది ఇంకా రాయచూరు మార్కెట్, ఈరోజు బల్లార్ మార్కెట్ గురించి అప్డేట్ అయితే గత 3 రోజుల నుంచి అయితే ఇవ్వలేదన్నమాట. అది కూడా ఇస్తాను. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.